ఆయన్ని రెచ్చగొడుతూ మమ్మల్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, జనసేన పార్టీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, లేదా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి సానుభూతి పరులను కూడా రెచ్చగొడతా నిన్న జోగి రమేష్ మాట్లాడాడు. మాట్లాడిన విధానం కూడా అందరు ఫేస్బుక్లో అందరూ లైవ్లో చూశారు. మా చిన్నాయన లోకేష్ బాబు గారిని మాట్లాడిన విధానం, రే జోగి రమేష్, మా పెద్ద ఆయన చేతులు కట్టేశాడు కాబట్టి నిన్న నువ్వు చంద్రగిరి నుంచి బయటపోయావు. లేదంటే నువ్వు నిన్న మాట్లాడిన ఆ భాషకి నీ ఇంటి వరకు కూడా పోయిండవు. నిన్న ఎవడు కాపాడుండడు. మాకు అటువంటి కక్ష సాధింపు లేకుండా, అటువంటిది లేకుండా రాష్ట్రంలో ప్రశాంతతగా ఉండాలన్న ఉద్దేశంతో మేము ఉన్నాం చేతులు కట్టేసుకొని. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలో డెవలప్మెంట్ కావాలన్న ఉద్దేశంతో గెలిచిన 1 సంవత్సరం 8 నెలల నుంచి రాష్ట్రంలో అందరూ ఎమ్మెల్యేలు ఉండొచ్చు. ముఖ్యంగా చంద్రగిరిలో నా పైన హత్యా ప్రయత్నం చేసినా కూడా మా కార్యకర్తలు నన్ను చేతకానివాడు వీడు అని అనిపించుకుంటా ఉన్నా కూడా నేను చేతులు కట్టి ఉన్నా ఈరోజు. కారణం అంటే చంద్రగిరిలో ఎక్కడ రౌడీస్ ఉండకూడదు, ఎక్కడ శాంతి భద్రతలు లేకుండా, అటువంటి సిచ్యువేషన్ లేకుండా శాంతి భద్రతలు కంట్రోల్ ఉండే ఉద్దేశంతో ఉన్నాం.